ఫోన్లో మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు, అధికారులను ఆదేశిస్తున్నాడు. ఇలా చెప్తున్నారే తప్ప ఆయన మాత్రం కనిపించటం లేదు. అసలు ఆయన ఎక్కడున్నట్టు, ఎలా ఉన్నట్టు? ఆయనకు సంబంధించి ఏవైనా విషయాలు దాచేస్తున్నారా? ట్రంప్ చుట్టూ ఇవే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. వారం రోజులుగా ట్రంప్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడం, ఈ గ్యాప్లో ఆరోగ్య పరీక్షలు చేపట్టడం మరిన్ని సందేహాలకు కారణమవుతోంది. ఇంతకీ ట్రంప్ ఎక్కడ? అసలేం జరుగుతోంది? సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్, వారం రోజులుగా కనిపించని ట్రంప్. అసలు ట్రంప్ ఎక్కడ, ఎలా ఉన్నాడు? ట్రంప్కు వరుసగా ఆరోగ్య పరీక్షలు, తెరపైకి వస్తున్న కొత్త అనుమానాలు ఏంటి? ట్రంప్ ఎక్కడా అంటూ ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వారం రోజులు ఆయన కనిపించకపోవడంపై రకరకాల అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. నిజానికి మే 27 తర్వాత ట్రంప్ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లో కనిపించలేదు, బహిరంగంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. వరుసగా 7 రోజులు కనిపించకపోవడం సోషల్ మీడియాలో భారీ చర్చకు కారణమైంది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నారా? అసలు ఎక్కడ ఉన్నారంటూ ఆరా తీయడం స్టార్ట్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ట్రంప్కు వరుసగా ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఆయన బయట కనిపించకపోవడం ఆ అనుమానాలను మరింత స్ట్రాంగ్గా మారుస్తోంది. అయితే ఆయన నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నా ప్రూఫ్ ఏంటి అని నిలదీస్తున్నారు నెటిజన్లు. నిజానికి ట్రంప్ చాలా వరకు జనాలకు విజిబుల్ గానే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ జనాలను కలవడమో, మీడియాతో మాట్లాడడమో చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వారం రోజులు కనిపించకపోవడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఇకటు త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్ తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని ఈ మధ్య విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్కు వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైందని, అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉందని, క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయి అని అధికారులు తెలిపారు. వయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలపై కూడా రిపోర్టులో సమాధానమిచ్చారు. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి తన మానసిక పదునును నిరూపించుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ నివేదికపై కూడా నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రిపోర్టులో కొన్ని కీలకమైన ఆరోగ్య వివరాలను దాచిపెట్టారని అంటున్నారు. ఆయన వయసుకు సంబంధించిన ముఖ్యమైన పరీక్షల ఫలితాలను ఇందులో పొందుపరచలేదని క్వశ్చన్ చేస్తున్నారు. దేశ అధ్యక్షుడి ఆరోగ్యంపై పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అరకొర సమాచారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ ఎక్కడ, ఎలా ఉన్నారని నిలదీసేందుకు కారణంగా మారుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు ట్రూత్లోనూ ట్రంప్ ఎక్కడా అంటూ వరుసగా పోస్టులు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రావడానికి నెటిజన్లు చాలా కారణాలు చూపిస్తున్నారు. ఆయన చేతులపై గతంలో నీలి మచ్చలు కనిపించాయి. వాటితో పాటు ఇప్పుడు ట్రంప్ వయసును కూడా ప్రస్తావిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాళ్ల వాదన ఎలా ఉన్నా ఇకటు ట్రంప్కు డిమెన్షియా ఉందని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని జనాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా దాన్ని నిరూపించేందుకు ఎలాంటి ఆధారం లేదు. ఆయన ఆరోగ్యం, ఎక్కడ ఉన్నారనే సంగతి ఎలా ఉన్నా ఆయన హెల్త్ చుట్టూ ప్రచారం మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓవైపు మిడిల్ ఈస్ట్ వార్ విషయంలో రోజుకో మలుపు కనిపిస్తున్న వేళ అవి కూడా ట్రంప్కు వ్యక్తిగతంగా ప్రెషర్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ బయట కనిపించని వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సొంత పార్టీ నేతల నుంచే షాక్లు తగిలాయి. ఇంతకీ ఏం జరిగాయి? ట్రంప్ కనిపించకపోవడంపై వైట్ హౌస్ వర్గాలు ఏమంటున్నాయి? ఎలాంటి క్లారిటీలు ఇస్తున్నాయి?
ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్లో సైనిక చర్యలు చేపట్టే విషయంలో అధ్యక్షుడికి ఉన్న అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా పార్లమెంటు కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం ట్రంప్ ఇరాన్ విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. ఈ ఓటింగులో కొందరు రిపబ్లికన్ ఎంపీలు కూడా పార్టీ లైన్ దాటి ప్రతిపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన థామస్ మాసీ, బ్రయాన్ ఫిట్జ్ ప్యాట్రిక్, టామ్ బ్యారెట్, వారెన్ డేవిడ్సన్ లాంటి కీలక ఎంపీలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యుద్ధం కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో 60 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు సైనిక చర్యలు కొనసాగించాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఇరాన్తో యుద్ధం 60 రోజుల గడువు దాటేసింది. అయినా ట్రంప్ సర్కార్ పార్లమెంటు నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఇప్పుడు ఆమోదించిన ఈ కొత్త తీర్మానం తదుపరి ఆమోదం కోసం సెనెట్కు వెళ్లనుంది. ఇది నేరుగా చట్టంగా మారకపోయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా, దేశీయంగా రాజకీయ, చట్టపరమైన ఒత్తిడిని భారీగా పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజులుగా బయట కనిపించని ట్రంప్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడు అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇక జనాల ముందుకు రాకపోయినా ట్రంప్ రాజకీయంగా చురుకుగానే ఉన్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్కు హాజరయ్యేందుకు ఆయన ఆహ్వానం కూడా తీసుకున్నారు. ఇకటు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో తరచూ పోస్టులు చేస్తూనే ఉన్నారు. తనపై గతంలో నమోదైన కేసుల విషయంలోనూ ఈ మధ్య రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్య కెమెరాల ముందు తక్కువగా కనిపించినా ప్రభుత్వ పనుల్లో మాత్రం చురుకుగానే పాల్గొంటున్నారని అధికారులు చెప్తున్నారు. ఏమైనా ట్రంప్ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే ట్రంప్ కనిపించాల్సిందే.